చెరసాల్లో ఉన్న స్థితి పౌలు శీల. సంఖ్యలు వేయబడిన పరిస్థితి, బొండాలు వేయబడిన పరిస్థితి, ఎటు కదలలేని పరిస్థితి, చాలా న్యారోగా ఉంటుంది. వారు ఉన్న రూము ఇరుకిరుగా ఉంటుంది. ఆ స్థితిలో ఆయన ఏం తెలుసుకుంటాడు? యేసు ప్రభుని స్తుతించాలని ఎరిగి ఉన్నాడు. స్తోత్రం, ప్రార్థించాలని ఎరిగి ఉన్నాడు. ఆయనకు తెలుసు నాకు సంఖ్యలు వేయబడ్డాయని ఆయన ఎరిగి ఉన్నాడు. బొండాలు వేయబడ్డాయని ఎరిగి ఉన్నాడు. నాకు చాలా దెబ్బలు తాకాయని ఆయన ఎరిగి ఉన్నాడు. వస్త్రాలన్నీ చిందరబందరగా ఉన్నాయని ఎరిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయినప్పటికీ ఆ స్థితిలో కూడా ప్రభు అయిన యేసు క్రీస్తుని వారు జ్ఞాపకం చేసుకున్నారు. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శక్తిని వారు ఆశ్రయిస్తున్నారు. హల్లెలూయా. అప్పుడు వారు ఏం చేశారు? మరి కీర్తనలు పాడుచు ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నారు ప్రియులారా. హల్లెలూయా. వారు జైలు గోడ మధ్యలో, ఆ గోడలలో వారు ఉన్నారు, కానీ వాటి వెనకాల దేవుని చిత్తము దాగి ఉంది ప్రియులారా. చెరసాల గోడల వెలుపల దేవుని కార్యము జరిగించడానికి దేవుడు ఆకాశం నుంచి చూస్తున్న సమయం అదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వారు ప్రార్థించినప్పుడు, వారు స్తుతించినప్పుడు, వారు ఆరాధించినప్పుడు భూకంపము కలిగింది, పునాదులు అదిరిపోయినాయి, బంధకములన్నీ కూడా తెగిపోయినాయి, విడిపించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో దేవునికి కృతజ్ఞవై ఉండాలి. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు కృతజ్ఞవై ఉండాలి. హల్లెలూయా. నేటి క్రైస్తవం ప్రతికూల పరిస్థితులైనా అనుకూల పరిస్థితులైనా సంఘాన్ని, దేవుణ్ణి, ప్రార్థనని, భక్తిని, రక్షణను, విశ్వాసాన్ని అన్నిటిని కూడా మరుస్తున్న సమాజంలో ఉంటున్నాం మనము. ప్రైజ్ ది లార్డ్. కొందరికి దీవెన ఇచ్చినా కూడా మర్చిపోతున్నారు, ఆశీర్వాదం ఇచ్చినా మర్చిపోతున్నారు, శ్రమ వచ్చినా మర్చిపో. మరి ఎలా మరి ఏ సమయంలో వారు సృష్టిస్తారు ప్రభువుని? ఏ సమయంలో ప్రభుని ఆరాధించడానికి వస్తారు? మరి ప్రైజ్ ది లార్డ్. ఏ సమయంలో మరి వారు ప్రార్థించడానికి వస్తారు మందిరానికి? హల్లెలూయా. ఈయన పరిస్థితి మనం చూసినప్పుడు అన్ని ప్రతికూలమైన పరిస్థితులే, అయినా దేవుణ్ణి ఎరిగి ఉంటున్నాడు. ఆయనను పిలిచిన యేసు క్రీస్తుని ఎరిగి ఉన్నాడు. ఆయనను పిలిచిన, ఆయనను నడిపించిన ఆ దర్శనాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, అవి ప్రతికూలమైన